హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో డిజర్ట్. ఈజీ అండ్ సింపుల్గా 15 నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత ఎమ్మిగా ఉండే మ్యాంగో డిజర్ట్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ మ్యాంగో డిజర్ట్ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ముందుగా 2 మామిడి పళ్ళు తీసుకున్నాను. వీటిని వాష్ చేసి పీల్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ గా బ్లెండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ ని ఒక గిన్నెతో కొలుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏ కప్పుతో అయితే మ్యాంగో పల్ప్ కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం వేడెక్కాక నేను 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు మ్యాంగో పల్ప్ కి 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు మీరు తినే స్వీట్నెస్ కి తగ్గట్టుగా బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా సిరప్ మరిగాక మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ అయ్యాక ఇందులో ఒక ఫుల్ లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసాక టేస్ట్ చూసి ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా 10 నిమిషాలు మ్యాంగో పల్ప్ కుక్ చేసుకున్న తర్వాత 3 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్లో కలుపుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని కార్న్ సిరప్ ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మ్యాంగో పల్ప్ పూర్తిగా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి షుగర్ కానీ లెమన్ కానీ ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇలా చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కానీ ఏదైనా గ్లాస్ జార్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారడానికి 2 నుంచి 3 గంటల టైం పడుతుంది. ఇది పూర్తిగా చల్లారాక ఇలా అన్మోల్డ్ చేసుకున్న మ్యాంగో డిజర్ట్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని కావాలంటే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాను. చల్లగా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.